నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో సచివాలయ సిబ్బందితో పట్టణ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించిన మున్సిపల్ కమిషనర్ శేషన్న ఈ సందర్భంగా సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తూ పట్టణంలో జరుగుతున్న జనాభా సేకరణ అదేవిధంగా వార్డులో శానిటేషన్ వలన ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, పట్టణంలో తాగునీటి కొళాయిల చలనాలను కట్టని వాటిని గుర్తించాలని, ఇంటి పన్ను కట్టని వారిని కూడా గుర్తించి కట్ట విధంగా చేయాలని, పట్టణంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రజలకు సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉండాలని, లేని పక్షాన సచివాలయ సిబ్బందిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని, వీరందరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వేగవంతంగా విధులు నిర్వహించాలని తెలిపారు. పబ్లిక్ తోటి ఏ విధంగా బిహేవియర్ ఉంటుంది అవుతున్నాడు వాళ్ళను 4-5 నిమిషాలు తన వైపు ఎలా కన్విన్సింగ్ గా మాట్లాడుతున్నాడు ఏంటి అనేటువంటి విషయాల గురించి ముందు పరిశీలిస్తున్నాను. ఐవీరస్ కాల్స్ వస్తే ఇలా మీరు ప్రెస్ చేయాలి, ఈ ప్రశ్న ఇలా చేయించుకుని వెళ్ళిపోతున్నారు. ఒక్కొక్కరికి హ్యాండ్ అండ్ యావరేజ్ ఎన్ని ప్రశ్నలు వస్తాయి? ఒక్కొక్కరికి 100 లోపల వస్తాయి. సో ఎప్పుడు టైం ఉంది మనకు? ఉదయం 7 స్టార్ట్ చేస్తే ఒక్కొక్కరి దగ్గర సర్వర్ బాగుంటుంది కదా. మరి బాగున్నప్పుడు ఒక 5 నిమిషాలు, సో ఒక 100 పెన్షన్ ఇవ్వడానికి ఎంత టైం పడుతుంది? న్యాచురల్స్ అన్ని కూడా పోయినాక కూడా చెప్పాలి. పాజిటివ్నెస్ మనమే పెంచుకోవాలి, చెప్పాలి. మంచితనం గురించి మనమే చెప్పాలి. బాగా వస్తాయి. పాపులేషన్ తక్కువ ఉందనుకోండి, ఎనీ గవర్నమెంట్ స్కీమ్, ఎనీ గవర్నమెంట్ గ్రాంట్ పర్ క్యాపిటా మీద ఆధారపడి వస్తుంది. దిస్ ఇస్ వెరీ క్లియర్. సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్స్ ఏదైనా కానీ బేస్ ఏదైతే ఉందంటే పర్ క్యాపిటాకి ఆధారం ఏంటంటే పాపులేషన్ ఏదంటే లాస్ట్ సెన్సెస్. సో ఇప్పుడు సెన్సెస్ అయినాక వచ్చింది, ఇది లాస్ట్ సెన్సెస్ అవుతుంది. కాబట్టి మన పాపులేషన్ ఎంత బాగా అంటే ప్రతి చోట ఈరోజు పుట్టినటువంటి బేబీని కూడా మనం ఎడ్యుకేట్ చేయాలి. చేయగలిగితే కనుక అన్ని విషయాల్లో, గ్రాంట్స్ విషయంలో కావచ్చు, స్కీమ్స్ విషయంలో కావచ్చు, డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, పొలిటికల్ రిజర్వేషన్స్ విషయంలో కావచ్చు, ఎనీ ఇష్యూ పాపులేషన్ ఈజ్ ద మెయిన్ క్రైటీరియా. సో అన్ని కార్నర్స్లో ఒకసారి రివిజిట్ చేసి మనం సెన్సెస్ అప్ టు డేట్ వస్తే మంచిది. ఓకే కదా? రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. గత 17 సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు, చిగుళ్లు, దవడ ఎముకల శస్త్రచికిత్సలు, 2000 ఇంప్లాంట్స్ అమర్చిన ఘనత మన రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం. మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల. పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును. పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. నోటి నుండి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును. ఎత్తు, వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కాంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును. విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును. పూర్తిగా పళ్లు లేని వారికి మ్యాగ్నెటిక్, బీపీఎస్ లాంటి పళ్ల సెట్టు అమర్చబడును. ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు. అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లేవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును. ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఏపీ జేహెచ్ఎస్ జర్నలిస్ట్, ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును. సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్, డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్. కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్, ఎత్తు మరియు వంకర పళ్ల శస్త్రచికిత్సా నిపుణులు.
రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆత్మకూర్ బైపాస్ రోడ్, ఫరూక్ నగర్, ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్, నంద్యాల్. Phones 8367249190, 9966429190.